నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందుకూరు నుండి ఉప్పుటూరు వరకు బీటీ రోడ్ల పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేసి శంకుస్థాపన పనులకు విచ్చేస్తారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ అభివృద్ధిలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమం స్థానిక సర్పంచుల చేత ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కందుకూరు నుండి ఉప్పుటూరు వరకు 2.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ల పనులకు ప్రారంభించామని 3 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఉప్పుటూరు రోడ్డు, ఈ కందమూరు ఉప్పుటూరు రోడ్ మెయిన్ రోడ్ లో నుంచి కందమూరి గ్రామంలోకి వచ్చే రోడ్డు కావచ్చు, కందమూరు నుంచి ఉప్పుటూరుకి వెళ్లే రోడ్డు కావచ్చు, అత్యంత అధ్వానంగా ఈ యొక్క రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెయిన్ రోడ్ నుంచి కందమూరు ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్, కందమూరు నుంచి ఉప్పుటూరుకి వెళ్లే మెయిన్ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 3 నెలల్లో 90 రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఇంకా కూడా ఈ గ్రామంలో ఇప్పుడే గిరిజన కాలనీ వాసులు భూమి సమస్య, అదేవిధంగా కరెంటు బిల్లు విషయం చెప్పడం జరిగింది. ఇది కూడా అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మనవి చేస్తాం. ఇంకా ఈ పక్క గ్రామాల వారందరికీ కూడా మనవి చేసేది ఒకటే, మళ్ళీ గ్రామాల అభివృద్ధికి మళ్ళీ కూడా నిధులు రాబోతుంది. గ్రామాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఆ యొక్క శ్మశానాలకి భారీ గోడలు కావచ్చు, శ్మశానాలకి అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ప్రజలకు మేళ్లు చేసే అన్ని కార్యక్రమాలకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరుకుంటూ దాదాపు సంవత్సరం దాటింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సరం రోజుల్లోనే అద్భుతంగా మహోద్భుతంగా ఆ యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ పథకాలు, ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా, 1 4,000 రూపాయల పెన్షన్, 2 ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, అదేవిధంగా పేదోడు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ నెలలోనే రైతులకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు అందించడం జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దిశ మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మాణం కాకుండా మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని, అదేవిధంగా కందమూరు గ్రామంలో నూతన ఇళ్ల విషయం కూడా అడగటం జరిగింది. ఆ యొక్క ఇల్లు కూడా త్వరలోనే అన్ని రకాల అవకాశాలు తీసుకుని ఏర్పాటు చేస్తానని మాట ఇస్తూ, గ్రామాల్లో అందరినీ కోరుకునేది ఒకటే, ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా, కులాలు మతాలు పార్టీల భేదం లేకుండా, ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని రకాలు ఉపయోగపడేదానికి మీరు కూడా ఎక్కడికక్కడ అన్ని రకాలు కూడా ముందుకు సాగాలని, అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే 10 రకాల మేళ్లు ప్రజలు జరుగుతాయి. కాబట్టి గతంలో ఏ విధంగా మనం 100కు 100% సర్పంచులు, 100కు 100% ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా నగర కార్పొరేషన్లో 26 డివిజన్లు గెలిచాము. ఈసారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కు 100% అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, కార్పొరేటర్లు కూడా మనం గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పని 10 రకాల మేళ్లు ఇంకా ప్రజలకు జరిగే అవకాశం ఉందని